హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో మా వదిన వాళ్ళ ఇంట్లో మేము నైట్ స్లీప్ ఓవర్ చేసాం కదా. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి అట్లా లేచాము. మేము లేకుండా కదా, మాతో పాటు పిల్లలు కూడా లేచారనమాట. వాళ్ళు లేచి అక్కడ లెగోస్ అయ్యి ఉంటే వాటితో ఆడుకుంటూ ఉన్నారు. మేము ఆ రోజు నైట్ 2 అయిందనమాట. మేము పడుకునేటప్పటికి ఇంకా మాట్లాడుకుంటా ఉన్నాం. 2 అయ్యింది పడుకునేటప్పటికి. ఇంకా శరత్ హరన్నయ్య వాళ్ళు మా ఇంటి దగ్గర పడుకున్నారు. వాళ్ళు కూడా 1 దాకా అట్లా మాట్లాడుకొని పడుకున్నారంటే ఇంకా అన్నయ్య పొద్దున్నే వేరే పని జాబ్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా పొద్దున్నే 6కి అట్లా లేచి వచ్చారనమాట. ఇంకా చైత్రాకి కూడా నైట్ అసలు నిద్రపట్టలేదంట. మేము కిందకు వచ్చిందని చెప్పాను కదా, కింద మా దగ్గర పడుకోవడానికి వస్తే ప్లేస్ లేదమ్మా అని చెప్తే మళ్ళీ పైకి వెళ్ళింది కదా. ఇంకా వెళ్ళినా అసలు నిద్రపట్టలేదంటే నిద్రపట్టగా 5:30కో 5:45కో లేచి ఇంకా కిందకు వచ్చిందంటే మళ్ళీ మేము లెగుస్తామేమో అని చెప్పి మా రూమ్లోకి రాకుండా కింద హాల్లోకి వెళ్ళి టీవీ పెట్టుకొని చూస్తూ ఉందంట. ఇంకా హరన్నయ్య వచ్చినప్పుడు చైత్ర టీవీ చూస్తుంది అని చైత్ర లేచిందిగా అన్నారనమాట. ఎప్పుడు లేచింది అన్నయ్య అంటే కింద టీవీ చూస్తుంది అని చెప్పారనమాట. ఏం చైత్ర ఎప్పటి నుంచి చూస్తున్నావు అంటే టైం చూడలేదు, నాకు నిద్ర పట్టలేదు అందుకే టీవీ చూస్తున్నాను అని చెప్పింది అనమాట. ఇంకా వీళ్ళు పొద్దున్నే లెగవంగానే హాట్ వాటర్ ఇచ్చాము. ఇంకా తాగుతున్నారు. చైత్రకి ఏంటంటే కొంచెం గొంతు లైట్గా ఇచ్చింగ్ అట్లా ఉందంట. ఇంకా సరే వేడి నీళ్ళు తాగమ్మా అని చెప్పి ఇచ్చామన్నమాట. మా వదిన అంటా ఉంది, నువ్వు అయితే ఇవాళ చికెన్ తినలేవు కదా, గొంతు ఇదిగా ఉంది కదా అంటే కాదు నేను తింటానని చెప్పి అంటా ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేసేసామన్నమాట. అదైతే ఫాస్ట్గా ఇప్పుడు అంతమంది మీద ఇంకా ఇడ్లీ అయితేనే ఫాస్ట్గా అయిపోయింది కదా అని చెప్పి ఇంక ఇడ్లీ వేసాము. వేసి ఇంక పిల్లలు నిందురు రండి అంటే ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు వద్దు అన్నారనమాట. అంటే కొంచెం హాట్ వాటర్ తాగారు కదా, ఇంకా వద్దు అన్నారనమాట. సరే వీళ్ళకి జెంట్స్కి పెడదామని చెప్పి అప్పటికి హరన్నయ్య బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా శరత్ను ఇంకా రమణ గారు వీళ్ళిద్దరికీ పెట్టించాము. పెడుతుంటే వాళ్ళు తింటా ఉన్నారు. అంటే ఒకసారి వేసిన వాయ ఇంకా అట్లా మొత్తం గిన్నెలో తీసేసి మళ్ళీ ఇంకొకసారి వేసామన్నమాట. ఇంకా కొంచెం లాస్ట్లో ఇడ్లీ పిండి ఉంటే దాన్ని దెబ్బరొట్టిలాగా పెద్ద దెబ్బరొట్టిలాగా చేసామన్నమాట. చైత్ర దెబ్బరొట్టి కావాలంది. ఇంకా అది పెద్దది కదా, ఇంకా దాన్ని ఒక 4 పీసెస్ లాగా చేసేసి ఇంకా పిల్లలకి ఇచ్చామన్నమాట. తలా మొక్కి ఇచ్చాము. ఇంకా తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాం, ఇక్కడ మళ్ళీ బ్యాంక్ హాలిడే వస్తుందన్నమాట. మేలో 2 బ్యాంక్ హాలిడేస్ వస్తాయి. మే స్టార్టింగ్లో ఒకటి, మే ఎండింగ్లో ఒకటి 2 బ్యాంక్ హాలిడేస్ వస్తాయి. అంటే 3 డేస్ లాంగ్ వీకెండ్లో 3 డేస్ వస్తాయి అనమాట. సో ఇంకా అప్పుడు ఎక్కడికన్నా వెళ్దామా అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాము. కష్టం కదా, 1 అవర్ బ్రేక్ ఉంటుంది. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మా ఇంటికి వెళ్తున్నాం అనమాట. స్నానం అది చేసేసి వద్దాము. నేను ప్రతిమ షాపింగ్కి వెళ్దామన్న ప్లాన్ ఉందన్నమాట మా ఇద్దరికి. నేను సరే శరత్ వాళ్ళు మీరు ఇక్కడే ఉండండి, నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి ఇంకా షాపింగ్కి వెళ్తాను. ప్రతిమ ఇటు నుంచి వచ్చింది. షాపింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వచ్చినాక రెడీ అవుదురు అని చెప్పి అన్నా అనమాట. అంటే శరత్ ఇంక ఇన్నిసార్లు ఎందుకులే, ఇంక ఇప్పుడే అందరం వెళ్ళిపోయి స్నానాలు చేసేసి వద్దామని చెప్పి అన్నారనమాట. యాక్చువల్గా మాకు ఆఫ్టర్నూన్ లంచ్కి వేరే ప్లాన్ ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పి ఇంకా రెడీ అవుదామని చెప్పి ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసినాక పిల్లలు ఇద్దరిని రెడీ చేసాను. శరత్ కూడా రెడీ అయిపోయి ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట. ఇంకా నేను రెడీ అయ్యి ఇంకా బయట షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఇంకా ప్రతిమకు ఫోన్ చేశాను అనమాట. ఇట్లాగా నేను ఇక్కడ నుంచున్నాను రా అని చెప్తే ఇంకా ప్రతిమ వచ్చింది. వచ్చినాక ఇంకా ఇద్దరం కలిసి టీకే మ్యాక్స్ ఉంది కదా మా ఇంటి దగ్గర మాల్లో ఉండిద్ది. సో అక్కడికి వెళ్ళామన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ అవి చూస్తున్నాము. దేనికోసం అంటే మా వదిన కోసం అని చెప్పి, మా వదిన గిఫ్ట్ చేయడానికి అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నాను అనమాట. ఎందుకు అంటే మా వదిన వాళ్ళది మ్యారేజ్ డే వస్తుందన్నమాట. అంటే అది ఆ రోజు సండే అనమాట. మేము ఈ షాపింగ్ చేసే రోజు సండే. ఇంక మా వదిన వాళ్ళ మ్యారేజ్ డే ఎప్పుడంటే ట్యూస్డే రోజు అనమాట. సో అందుకని చెప్పి ఇంక ప్రతిమకి కొంచెం సెలక్షన్ అది బాగా తెలిసిద్ది అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ అవైనా ఏవైనా ప్రతిమ బాగా సెలెక్ట్ చేసిద్ది అని చెప్పి ఇంకా మా వదిన తీసుకెళ్లకుండా ప్రతిమ నేను వెళ్ళాము. వెళ్ళి ఇంకా హ్యాండ్ బ్యాగ్ అది తీసుకున్నాక ఒక గ్రీటింగ్ కార్డు కూడా తీసుకుంటున్నాం అనమాట. యానివర్సరీ గ్రీటింగ్ కార్డు ఒకటి. ఇంకా ప్రతిమ ఆల్రెడీ వచ్చేటప్పుడే వాళ్ళ ఇంటి దగ్గర టీకే మ్యాక్స్ ఉంటే గాగుల్స్ ఏయో తీసుకొచ్చింది గిఫ్ట్గా. ఇంకా నేను హ్యాండ్ బ్యాగ్ ఒక గ్రీటింగ్ కార్డ్ తీసుకున్నాను. కానీ ఇంకా ప్రతిమ
ఏమో ఇచ్చేసింది అనమాట, మా వదినకి సండే రోజు ఇచ్చేసింది, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు కాబట్టి అని ముందే ఇచ్చేసింది. ఇంకా నేను అది హ్యాండ్ బ్యాగ్ అవి సరే ఆ రోజు ట్యూస్డే రోజు మేము ఇద్దరికి ఇక్కడే ఉంటాం కాబట్టి కలుస్తాం కాబట్టి ఇంకా ఆ రోజు ఇస్తానులే నేను అని చెప్పి ఇంకా శరత్ని తీసుకెళ్ళి కారులో పెట్టి రమ్మన్నాను అనమాట. ఇంకా శరత్ కారులో పెట్టాడు. ఇంక ఇది ప్రతిమ వాళ్ళ కారు అనమాట. పిల్లలందరూ మగ పిల్లలందరూ ఈ కారు ఎక్కారు, మేము దీంట్లోనే వెళ్తాం అని చెప్పి. ఇంకా ఇది హరన్నయ్య కారు, ఈ హరన్నయ్య కారులో చైత్ర ఎక్కిందనమాట. హరన్నయ్య వాళ్ళ అక్కోళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళ అక్కోళ్ళని పిక్ చేసుకొని వస్తారనమాట. ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఈస్ట్ డ్యామ్ వెళ్తున్నాం అనమాట. ఈస్ట్ డ్యామ్కి లంచ్కి వెళ్తున్నాము. మామూలుగా అది అప్పటికప్పుడు అనుకున్న ప్లానే అనమాట, అంటే ముందు రోజు అనుకున్నదే అనమాట. ఎందుకంటే ప్రతిమ వాళ్ళు వచ్చారు కదా, వచ్చినప్పుడు మామూలుగా ఇట్లా ఏంది మ్యారేజ్ డే వస్తుంది మరి పార్టీ ఇరా మాకు అది ఇది అని అడిగామన్నమాట. అడిగితే మా వదిన వాళ్ళు సరే అందరు ఉన్నారు కదా సండే రోజు బయటకు వెళ్దామని చెప్పి ఇంకా హరన్నయ్య వాళ్ళ అక్క వాళ్ళకి కూడా ఫోన్ చేశారనమాట, ఇట్లా సండే రోజు బయటకు వెళ్దామని చెప్పి. ఇంకా వాళ్ళని హరన్నయ్య పిక్ చేసుకొని అటు ఈస్ట్ డ్యామ్ తీసుకొస్తాడు. ఇంకా పిల్లలందరూ ప్రతిమ వాళ్ళ కారులో వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా మేము ముగ్గురమే ఇంకా శరత్ కారులో వెళ్తున్నామన్నమాట. ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఈస్ట్ డ్యామ్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ అట్లా బట్టి 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ని బట్టి అనమాట. ఇంకా అందరం ముచ్చట్లు చెప్పుకుంటా వెళ్తూ ఉన్నాము. మేము ఈస్ట్ డ్యామ్ వెళ్తున్నామనే కానీ ఏ రెస్టారెంట్కి వెళ్ళాలనేది ప్లాన్ లేదనమాట. ఇంకా అక్కడ కొత్తగా ఏదో మెయిన్ల్యాండ్ మద్రాస్ అని చెప్పి ఏదో కొత్త రెస్టారెంట్ పెట్టారు, అదా లేకపోతే మేము ఎప్పుడు వెళ్ళే ప్యారడైజా అని చెప్పి అనుకున్నాం. ఫస్ట్ ఈ మెయిన్ల్యాండ్ మద్రాస్ దానికి వెళ్దాము, లోపల అంతా చూసి అది బాగుంటే అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకా చూసామన్నమాట. బాగానే ఉంది. ఇంకా లోపలికి వచ్చాము. ఈ లోపలికి వస్తే ఇక్కడ అంతా షో పీసుల్లాగా ఇట్లా ఇవన్నీ పెట్టున్నాయి అనమాట. లాందరు, టెలిఫోను, మిషన్ అని, స్పీకర్స్ అవన్నీ అట్లా పెట్టున్నాయి అనమాట. ఇంకా ఫస్ట్ మేము వచ్చేసాం. మేము శరత్యం పార్కింగ్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఇంకా మేము ముగ్గురు లోపలికి వచ్చి వాళ్ళని అడిగామన్నమాట, ఇట్లాగా 15 members దాకా ఉంటాము, ఇట్లా సీటింగ్ అరేంజ్ చేయగలుగుతారంటే చేస్తామన్నారనమాట. ఇంకా రమణ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా పిల్లలందరినీ ఇట్లా పిల్లలు చిన్నపిల్లలు ఇద్దరు నిద్రపోయారంట కారులో. ఇంకా తను అక్కడే ఉన్నాడనమాట. అంటే మేము ఇంకా రెస్టారెంట్ ఏది ఫిక్స్ అవ్వలేదు కదా, ఇంకా అది ఏదో ఫిక్స్ అయితే అక్కడికి తీసుకొద్దాం అని చెప్పి కారులోనే వెయిట్ చేస్తుంటే ఇంక ఇట్లా ఇక్కడికి రండి అని చెప్తే ఇంకా వస్తున్నారనమాట. ఇంక ఈ లోపు హరన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంక అందరూ ఒకేసారి వచ్చేసారనమాట. ఇంకా చైత్ర అసలు పిల్లల ఫేస్లు అందరూ చూసారు ఎంత టైర్డ్గా అనిపిస్తున్నాయి, అంటే నైట్ అంతా నిద్ర లేదు. అసలు చైత్ర అయితే అసలు 2 hours కూడా నిద్రపోయిందో లేదో, దాని ఫేస్ బాగా క్లియర్గా తెలుస్తుంది అనమాట టైర్డ్ అయిపోయినట్టు. ఇంకా వాళ్ళకి 15 మంది అని చెప్పగానే వాళ్ళు కొంచెం సేపు వేరే వాళ్ళు ఉన్నారు, అంటే టేబుల్స్ జాయిన్ చేయొచ్చు కదా, ఇంకా వేరే టేబుల్ మీద ఒక టేబుల్ మీద వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక 2 minutesలో వెళ్తారండి, వెయిట్ చేయండి మేము జాయిన్ చేస్తామని చెప్పి చెప్పారనమాట. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 tables జాయిన్ చేశారు. ఇంకొకటి సపరేట్గా అంటే మధ్యలో ఏదో గుంజలాగా అట్లా ఉందన్నమాట, పిల్లర్ లాగా. ఇంకా అందుకని చెప్పి అది జాయిన్ చేయడానికి వల్ల కాలేదు. ఇంకా అది సపరేట్ టేబుల్ లాగా ఈ 2 tables 3 tables కలిపారనమాట. ఇంకా అందరికి అప్పటికి 1:30 అట్లా అయిపోయిందనమాట. ఆకలేస్తూ ఉంది బాగా. ఇంకా ఫస్ట్ పిల్లలు ఏంటంటే పిల్లలందరూ ఒక చోట కూర్చోవాలి అని చెప్పి అందరూ ఒక చోట కూర్చున్నారనమాట. ఒక చోట కూర్చుంటే మేమన్నాం అట్లా కూర్చుంటే అసలు మీకు ఎవరు పెడతారా అంటే పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, వాళ్ళకి పెట్టాలంటే మరి పెద్ద పిల్లలు ఏం కాదు కదా అని చెప్పి ఇంకా అందరం తలా ఒకళ్ళు పిల్లల దగ్గర ఒక పేరెంట్ ఎట్లా కూర్చున్నాం అనమాట. కూర్చున్నాక ఇంకా ఫస్ట్ స్టార్టర్ ఏదో ఆర్డర్ చేశారు. సరే అది రాగానే పిల్లలకు కూడా బాగా ఆకలేస్తూ ఉందన్నమాట. సరే ఫస్ట్ పిల్లలకి పెడదాము తర్వాత మేము తిందాంలే అని చెప్పి వచ్చిన స్టార్టర్ అంతా పిల్లలకి పెట్టేసామన్నమాట. ఇంకా వాళ్ళకి ఆ స్టార్టర్ పెట్టిన తర్వాత ఇంకా పరోటాలు ఏవో ఉన్నాయి అనుకుంటా, అక్కడ కొత్తు పరోటా అంటారే అది కూడా ఉందన్నమాట. ఇది తమిళనాడు వాళ్ళది కాబట్టి కొత్తు పరోటా బాగుండిద్ది అని చెప్పి ఇంకా కొత్తు పరోటా ఇంకా అసలు రకరకాలు స్టార్టర్లు కానీ బిర్యానీలు కానీ ఇంకా ఎక్కువ ఆర్డర్ చేశారనమాట. నాకు ఆ నేమ్స్ కూడా కరెక్ట్గా గుర్తులేదు. ఇంకా పిల్లలకి స్టార్టర్ పెట్టినాక వాళ్ళు తింటున్నారు. ఇంక ఇదే కొత్తు పరోటా అని చెప్పి వచ్చింది. కొంచెం స్పైసీగా ఉంది కానీ మాకైతే టేస్ట్ బాగా నచ్చింది అనమాట. కొంచెం సాల్ట్ తగ్గిందేమో అనిపించింది. ఆ సాల్ట్ కొంచెం వేసినట్టయితే నీకు పర్ఫెక్ట్గా ఉండేది, బాగుంది అనిపించింది అనమాట. ఇంకా అందరం అలా కొంచెం అట్లా టేస్ట్ చేస్తూ ఉన్నాము. మా చరణ్ చూసారా నైఫ్ తీసుకొని దాంతో కట్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట ఎట్లా తినాలనేది. శరత్ చూపిస్తున్నాడు ఎట్లా తినాలి అని చెప్పి. ఇంకా తర్వాత ఇది గ్రిల్ చికెన్ లాంటిది అనమాట. ఇది ఒక ఫుల్ చేశారు.
ఇంకా అట్లాగా స్టార్టర్లు ఒకదాన్ని వెంబట ఒకటి చేస్తూనే వస్తూ ఉన్నాయి. ఇంకా ఇదొకటి ఈ చికెన్ లాలీపాప్స్ అనమాట, పిల్లల కోసం అని చెప్పి చేశారు. ఇంకా ఇదొక పరోటా లాంటిది అనమాట. అదేంటంటే ఇట్లా అరటి ఆకు లోపల పరోటా మీద చికెన్ గ్రేవీ కర్రీ వేసి అట్లా మూటలాగా చుట్టారనమాట. ఇంకా వెరైటీగా ఉంది, పేరు కూడా ఏదో ఉంది, వెరైటీగా ఉందని చెప్పి ఇంకా చేసాము. దీనికన్నా నాకు ఫస్ట్ కొత్త పరోటా అని చెప్పి చూసారా, అదే బాగుంది అనిపించింది అనమాట. ఇంకా అందరం ఆకలి మీద ఉన్నాక తలా కొంచెం కొంచెం తింటూ ఉన్నాం అనమాట. స్టార్టర్లు ఎక్కువ, మళ్ళీ తర్వాత కర్రీస్ కూడా చేశారనమాట. ఏదో రైల్వే కర్రీ అని ఏదో ఉంది, స్పెషల్ కర్రీ అండి, ఇక్కడ బాగుండిద్ది అని చెప్పి చెప్పారనమాట. సరే వాటిల్లోకి నాన్స్, ఈ రోటీలు చేశారనమాట. రోటీలు ఫస్ట్ ఏంటంటే సరే ఒక 2 రోటీసే చేశారనమాట. అంటే అవి ఎట్లా ఉంటాయి ఏందనేది 2 రోటీస్ అవి చేశారు. అవి చూసినాక ఇంకా మళ్ళీ రోటీస్ ఆర్డర్ చేసామన్నమాట, ఒక 4 or 5 అట్లాగా. ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. మళ్ళీ వాళ్ళు ఏంటంటే తినేటప్పుడు అడుగుతూ ఉన్నారన్నమాట, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము అని. వాళ్ళకి 2 రోజుల నుంచి ఆడుకుంటున్నా వాళ్ళకి సరిపోవట్లేదు అనమాట. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి ఫస్ట్ తినంటారా తర్వాత చూద్దామని చెప్పి అన్నాం అనమాట. ఇంకా మేము అక్కడ దేనికోసం వెయిట్ చేస్తున్నాం అంటే రోటీలు ఆర్డర్ చేశారని చెప్పి వాటి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చరణ్ సాడ్ ఫేస్ పెట్టాడు, కొంచెం ఏడుస్తున్నట్టు అట్లా పెట్టాడు అనమాట. ఎందుకు అంటే వాడు గ్రేవీ ఉందని చెప్పాను, ఆ గ్రేవీ నాగుతూ ఉండి మంట అంటూ ఉంటున్నాడు. వాటర్ కావాలి అంటున్నాడు. అది నాకద్దమ్మా, అది నాకితే మంట పుట్టిద్ది, వద్దమ్మా అంటే అది నాకుతున్నాడు, మంట అంటున్నాడు. ఇంక సరే తెరిచాడు అనమాట. అది నాకుతా ఎందుకు మంట అంటున్నావు, నాకు ఉండని చెప్పి అంటే ఇంకా వాడు కొంచెం ఇదిగా ఫీల్ అయ్యి ఇంకా సాడ్గా ఉన్నాడు అనమాట. ఇంక అందుకని సరే దగ్గర తీసుకుంటున్నాడు. ఇంకా తర్వాత బిర్యానీలు ఆర్డర్ చేశారు, 2 చికెన్ బిర్యానీలు, ఒక ఏదో స్పెషల్ మటన్ బిర్యానీ అంట. అదేదో రైస్ కూడా ఏదో వెరైటీగా ఉంది, చిన్న రైస్ లాగా అట్లా ఉంది. ఇంకా అక్కడ మెయిన్ లైన్ మద్రాస్ అక్కడ బోర్డు లాగా కనిపిస్తుంది సార్, అది అవన్నీ మెనూ అనమాట. మెనూస్ అట్లా పెట్టారు. ఇంక చివరగా బిల్లు వచ్చేసి 160 చిల్లర అయిందనమాట. చూడండి 160 pounds అయింది, 160 pounds అయింది. ఇంకా అంత ఫుడ్ అయితే బాగుంది అనిపించింది. ఎప్పుడైనా వెళ్ళచ్చు, ట్రై చేయొచ్చు అనిపించింది. మేము ఫస్ట్ టైం వెళ్ళాం అనమాట ఇక్కడికి. ఇట్లా ఫ్యామిలీస్తో వెళ్ళడానికి బాగుంది అనిపించింది. మేము ఇంతకుముందు వెళ్ళిన ప్యారడైజ్ వాటిలో బిర్యానీలు బాగానే ఉంటాయి, కానీ అది కొంచెం చిన్నది కాబట్టి ఇంతమంది వెళ్తే అంత కంఫర్ట్గా ఉండదు అనిపించింది. ఇదైతే కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా రావచ్చు అని అనిపించింది అనమాట. ఇంకా బయటికి వచ్చిన తర్వాత అది ఈస్ట్ హామే కాబట్టి మేము ఈస్ట్ హామ్ వెళ్ళినప్పుడల్లా షాపు ఉండిద్ది కదా మన మామూలుగా ఇండియన్ స్టోర్లో. ఇంకా అక్కడికి వెళ్ళి సరుకులు అవి తెచ్చుకుంటాం కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి కుల్ఫీలు మామూలుగా రెస్టారెంట్లోనే ఐస్ క్రీమ్ కుల్ఫీలు అవి చూసారనమాట. చూస్తే అవి ప్రైస్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా మేమన్నా సరే బయట అయితే తక్కువే కదా, మామూలుగా కుల్ఫీ ఎంత ఉండిద్ది 150 అట్లా ఉండిద్ది. ఇంకా అక్కడ అసలు 3 పైనే ఉన్నాయి అనమాట. ఏది తీసుకున్నా ఎందుకు మళ్ళీ అనవసరం వేస్ట్ కదా, బయటకు వెళ్ళినాకైనా కొనుక్కోవచ్చులే అని చెప్పి ఇంకా షాపులో స్వాతి మేము వెళ్తాం కదా, స్వాతి దాంట్లో కుల్ఫీలు తలా ఒక కుల్ఫీ తీసుకున్నాం అనమాట. ఇంకా మ్యాంగో అని, పిస్తా అని అట్లాగా తీసుకున్నాం. బాదం కుల్ఫీ, ఇది చైత్ర చేతిలో ఉంది కదా, అది బాదం కుల్ఫీ అనమాట. నేను ఆ చైత్ర చేతిలోది అది ఉందనుకోకుండా ఇంకా పిస్తా తీసుకున్నాను అనమాట. బయటకు వచ్చినప్పుడు చైత్ర చేతిలో చూసి, చైత్ర ఇది నేను చూడలేదు, చైత్ర ఇది ఉంటే నేను ఇదే తీసుకునేదాన్ని అంటే, నేను చూసాను, నేను ఒక్కదాన్ని తీసుకున్నానని చెప్పి అందనమాట. ఇంకా కొంతమంది చాకోబార్లు అవి తీసుకొని తింటూ ఉన్నాము. ఇంకా కొంచెం అంటే ఎండ ఉంది కానీ చలి అనిపిస్తుంది అనమాట. కొంచెం ఎండ బాగా షార్ప్గా తగులుతూ ఉంది కానీ కొంచెం చల్లగానే అనిపిస్తుంది. ఇంకా సరే షాపు ఉంది కదా, షాప్లో కావాల్సిన గ్రాసరీస్ అవి తీసుకుందామని చెప్పి ఇంకా షాప్లోకి వచ్చాము. మేము బెల్లము, బియ్యపిండి అట్లాంటివి తీసుకున్నాము. ఇంకా అక్కడ క్యాలెండర్స్ ఉన్నాయి అన్నమాట. క్యాలెండర్స్ అంటే మా వదిన ప్రతిమాకి చెప్తుంది అనమాట, తీసుకో అది అంటే కొత్త హౌస్కి వెళ్ళారు, క్యాలెండర్ ఉండదు కదా, తీసుకో అని చెప్పి అందనమాట. ఇంకా తీసుకొని ప్రతిమ వాళ్ళు బయలుదేరుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే ఇంతకుముందు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పాత హౌస్ ఉంది కదా, ఆ హౌస్ దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు రమ్మని చెప్పి గొడవ చేస్తున్నారంట. వాళ్ళు ఇంక అప్పటికే పాపం ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, ఎంతసేపు అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్తుందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి నైట్ 9కి అట్లా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాం కదా. నెక్స్ట్ డే మండే కాబట్టి మళ్ళీ స్కూల్స్ అవన్నీ ఉంటాయి కదా, వెళ్తాము అని చెప్పి ఇంకా వెళ్ళిపోయారనమాట. వాళ్ళు వెళ్ళిపోయినాక మేము కొన్ని సరుకులు అవి తీసుకొని ఇంకా
హరన్నయ్య వాళ్ళ అక్కోళ్ళు ప్రతిమ వాళ్ళ కారులో వెళ్ళారనమాట. ప్రతిమ వాళ్ళు వెళ్ళే దగ్గరే అనమాట, వాళ్ళు రెంట్కున్న హౌస్ దగ్గరే అనమాట హరన్నయ్య వాళ్ళ అక్కోళ్ళది. ఇంకా వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి వాళ్ళు వెళ్తామని చెప్పారు. ఇంకా మేము ఇంటికి బయలుదేరాము. మా చరణ్ చూసారా ఏడుస్తున్నాడు. ఎందుకు అంటే వాడికి ఇంకా సరిపోలేదట్టుంది, మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి ఏడుస్తున్నాడు. ఇంకా ఏడుస్తా అంతే కారులో పడుకున్నాడు అనమాట. పడుకొని నిద్రపోయారు. ఇంకా ఇంటికి వచ్చేసాం. వీళ్ళిద్దరు పిల్లలు టైర్డ్ అయిపోయారని చెప్పాను కదా, ఇంకా లాలీపాప్లు పెట్టుకొని ఇంకా కారులో నిద్రపోయారనమాట. మా చరణ్ అయితే ఏడుస్తా ఆ లాలీపాప్ సాంగ్ అంతా కార్ సీట్ మొత్తానికి పూసాడు అనమాట. అది స్టిక్కీగా ఉండిద్ది కదా, ఇంకా వాడిని లేపి ఇంకా వైప్స్ ఉంటే ఆ వైప్స్ అది క్లీన్ చేసాము. ఇంకా మేము సరుకులు బియ్యము అవి కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా అవి మోసుకుంటా ఇంటికి వెళ్తున్నాం. పాపం వాడైతే ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. మా చరణ్ ఇంటికి వచ్చినా కూడా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. నేను ఎన్ని రోజులు అమ్మ 2 days నుంచి కలిసే ఉన్నారు కదా, ఆడుకుంటానే ఉన్నారు కదా అంటే, కాదు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నైట్కి వచ్చేద్దామని చెప్పి అన్నాడు అనమాట. అందరం టైర్డ్ అయిపోయి అమ్మ అసలు నిద్రపోవాలి అని చెప్పి అన్నా అనమాట. ఇంక ఏడుస్తూనే ఉన్నాడు. ఇంక ఇంటికి వచ్చేసి ఇంక వాడు ఏడుస్తే అట్లా బట్టలు మార్చేసుకొని పడుకున్నాడు అనమాట. మేము కూడా ఎర్లీగానే పడుకున్నాము. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.